మీరు దేవునికి నీ సిరికి నీ దాసులుగా ఉండనేరరు. రంగురంగుల రూపాలలో ఉంటుంది ఈ ప్రతిమ, రూపాలు మార్చుకుంటుంది రూపాయిగా ఈ ప్రతిమ. రంగురంగుల రూపాలలో ఉంటుంది ఈ ప్రతిమ, రూపాలు మార్చుకుంటుంది రూపాయిగా ఈ ప్రతిమ. కొనాలన్న అమ్మాలన్న అధికారం ఎవరికి లేదు, ప్రపంచంలో ఏ ఒక్కరికి ధనము లేకుంటే విలువ లేదు. వచ్చింది వచ్చింది ప్రతిమై దెయ్యం వచ్చింది, దేవుని స్థానం నాదంటూ అధికారిని నేనంటుంది. మనిషి చేత చేయబడిందే యజమాని అయ్యింది. దేశంలో నోటు పోటుకు సామాన్యులు వెలువెల్లాడుతున్నారు. పాత నోట్ల కష్టాల సంగతి దేవుడెరుగు. ఇప్పుడు జేబులో ఉన్న కొత్త నోటుతో నరకం మొదలైంది. ఈ 2000 రూపాయల నోటు పట్టుకుని వాళ్ళు అక్కడికి వెళ్ళి నానా తిప్పలు పడుతున్నారు. అట్లాంటి జనాలు చాలా మంది ఉన్నారు. మన ముందు ఒక అతను 2000 రూపాయల నోటు ఎప్పుడు డ్రా చేశారండి? నిన్న 11వ తారీఖున 10 గంటలకు డ్రా చేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు మారలేదు. ఎక్కడికి వెళ్ళినా ఏ షాప్కి వెళ్ళినా చిల్లర లేదని చెప్తున్నారు. ఎలా ఉందండి మీ దగ్గరికి కొత్త 2000 రూపాయల నోట్లు తీసుకొస్తున్నారా కస్టమర్? తీసుకొస్తున్నారండి. చేస్తున్నారా మీరు చిల్లర? చిల్లర ఎక్కడ తెమ్మంటారండి? ఎంతమంది తెమ్మంటారు? 1 నెంబర్ 2 నెంబర్ 3 నెంబర్స్ ఇస్తాను. ప్రతి ఒక్కరు చేస్తే దానికి చిల్లర తేవాలంటే కష్టంగా ఉంటుంది. చాలా ప్రాబ్లం ఎక్కువైపోయింది వల్ల. ఒకే ఒక్క రూపాయితో దేశం తలరాత మారిపోతుంది. ఇప్పుడంతా మీ చేతుల్లోనే ఉంది. మీరు తలుచుకుంటే ఇండియాను ఒక్క నెలలో సూపర్ పవర్ గా తయారు చేయొచ్చు. మనిషి చేత చేయబడిందే యజమాని అయ్యింది, సృష్టికర్తకు ప్రతిగా సిరిదేవుడయ్యింది. ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉంటావా? ఒకరిని ప్రేమించి ఒకరిని ద్వేషిస్తావా? రంగురంగుల రూపాలలో ఉంటుంది ఈ ప్రతిమ, రూపాలు మార్చుకుంటుంది రూపాయిగా ఈ ప్రతిమ. రంగురంగుల రూపాలలో ఉంటుంది ఈ ప్రతిమ, రూపాలు మార్చుకుంటుంది రూపాయిగా ఈ ప్రతిమ. నా పేరు రూపాయి. పాఠం చదువుతున్నానండి. నా పేరు రూపాయి. నాకు అనేక రూపములు ఉన్నవి. భారతదేశంలో నన్ను రూపాయి అంటారు. నాకు తెలిసిన మాట. ప్రతి వ్యక్తి నన్ను అభిమానిస్తాడు, ప్రేమిస్తాడు. ప్రపంచంలో నన్ను బాగా ఆరాధిస్తారు. నా కుటుంబం చాలా పెద్దది. 1 పైసా, 2 పైసలు, 5 పైసలు నాను, 10 పైసలు నాను, 25 పైసలు నాను, 50 పైసలు నాను మొదలైనవి. వీటిని నాణ్యములు అంటారు. నేను 2 రూపాల్లో లభిస్తాను. నాణ్యముల రూపంలోను, నోట్ల రూపంలోను. 1, 2, 5, 10, 20, 50, 100, 500, 1000. నేను నాణ్యములు ముద్రించు టంకశాలలో జన్మిస్తాను. ఎవరిచ్చారు జన్మదినికి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. వాళ్ళెవరో 3 తలకాయలు 6 కాళ్ళు ఉన్నాడు అనుకున్నారా? మన మధ్య నుంచి చదువుకొని ఆఫీసర్స్ అయిపోయి అక్కడికి వెళ్ళి ఈ నోట్ల మీద సంతకం పెట్టి మనకు పంపుతున్నారు. నన్ను మీరు పూజిస్తారు, దేవుణ్ణి మీరు మర్చిపోతారు. మనిషి చేత చేయబడిందే యజమాని అయ్యింది, సృష్టికర్తకు ప్రతిగా సిరిదేవుడయ్యింది. రూపాయి కదా. చిన్నపిల్లలకి చూడండి, చిన్నప్పటి నుంచి వాళ్ళ బుర్రలో ఎలా పాఠం పెడుతున్నారు మన వాళ్ళు. నా పేరు దేవుడు, నేను మిమ్మల్ని కన్నాను, మీరు బుద్ధిగా బ్రతకాలి, మీ చుట్టూ ఉన్నవారు నీ సొంత సోదరులు. పాఠాలు ఉన్నాయండి? ఆ పాఠాలు ఉండవు. ఏమంటే ఇదండి క్రూర మృగం ప్రపంచాన్ని శాసించింది.
పరలోకమందును భూమి మీదను సర్వాధికారం ఇవ్వబడింది క్రీస్తు యేసుకే. పరలోకమందును భూమి మీదను సర్వాధికారం ఇవ్వబడింది క్రీస్తు యేసుకే. అధికారిని కానని, అధికారం లేదని ఈ భూమి మీద ఈ మనుషులందరితో నోటు దేంచింది. అందుకే యజమానిగా మారింది, దేవునితో సమానమంది. నొస్టి మీద కుడి చేతి మీద తన ముద్ర నీకు వేసింది. కొద్దివారు గాని, గొప్పవారు గాని, ధనికులైన గాని, దరిద్రులే గాని అందరికీ కావాలి ధనమే. అందరినీ మ్రొక్కమంటుంది తన రూపానికే. రంగురంగుల రూపాలలో ఉంటుంది ప్రతిమ, రూపాలు మార్చుకుంటుంది రూపాయిగా ఈ ప్రతిమ. రంగురంగుల రూపాలలో ఉంటుంది ప్రతిమ, రూపాలు మార్చుకుంటుంది రూపాయిగా ఈ ప్రతిమ. అమెరికాలో డాలర్, ఇండియాలో రూపీస్, రష్యాలో రూబుల్, దుబాయ్లో దర్హం. అన్ని దేశాలలో కరెన్సీ మారుతుంది దేశంలో. మనుషులందరినీ నడిపిస్తుంది దేవతే తన ప్రతిమతో. క్షయమయ్యే మనుషులను, చతుష్పాద జంతువులను ప్రతిమ మీద ముద్రించి ఆ ప్రతిమకు మ్రొక్కమంది. ధనమే దేవుడు అంది, నేనుంటే బ్రతుకని అంది. దేవుని స్థానంలో కూర్చొని చలామణి అవుతుంది. కొద్దివారు గాని, గొప్పవారు గాని, ధనికులైన గాని, దరిద్రులే గాని అందరికీ ఉండాలి ఒక్క దేవుడే. నేను తప్ప వేరే దేవుడు మీకుండకూడదే. రంగురంగుల రూపాలలో ఉంటుంది ప్రతిమ, రూపాలు మార్చుకుంటుంది రూపాయిగా ఈ ప్రతిమ. రంగురంగుల రూపాలలో ఉంటుంది ప్రతిమ, రూపాలు మార్చుకుంటుంది రూపాయిగా ఈ ప్రతిమ. ఈ పాటకు దేవుడు ఎంతో సహాయం చేశాడని నమ్ముతున్నా. ఈ పాటను ప్రారంభించింది 2016 ఫిబ్రవరి నెలలో. అందుకనేమో కరెన్సీ రంగులు మార్చుకుంది. ఈ పాట కొరకే ఇండియన్ కరెన్సీ నోటు మారిందా, లేక నాకంటే ముందు వాళ్లే మార్చారా? దీని వెనుకున్న రాజకీయం గ్రహించాలి. ఇద్దరు యజమానులని యేసు ఎప్పుడో చెప్పారు. దేవునికి సిరికి దాసులుగా ఉండ నేరరు. నీవు చేసిందే నీ నెత్తి మీదకెక్కిందని బైబిల్ చెప్పింది. అన్యాయపు సిరిని సువార్తకు ఉపయోగించి స్నేహితులను సంపాదిస్తావో, లేదా సిరి కావాలనే ధనవంతుల్లా పాతాళానికి, నిత్యాగ్ని ధనానికి జారిపోతావో నిర్ణయం నీవు నిశ్చయించుకోవాలి. ఎన్నో వందల దేశాలు భూమి మీద ఉన్నాయి. ప్రతి దేశానికి రంగులు మార్చుకున్న కరెన్సీ నోట్లు, నాణేలు ఉన్నాయి. ప్రపంచమంతా సుమారు 750 కోట్ల మందికి దేవుడు ఒకడు కాడు, చాలా మంది దేవుళ్ళు ఉన్నారు. ఒక్కొక్క దేశానికి వందల మీద దేవుళ్ళు ఉంటే మరికొన్ని దేశాలకి కోట్ల మీద దేవుళ్లే ఉన్నారు. ఎంతమంది కోటాను కోట్లు దేవుళ్ళు ఉన్నా 750 కోట్ల ప్రపంచ